విద్యాశాఖలో ఎవరికి వారే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఒకరు ఎడ్డమంటే మరొకరు తెడ్డమంటున్నారు. బొత్తిగా కోఆర్డినేషన్ లేదు, కమ్యూనికేషన్ లేదు. అధికారుల మధ్య ఈగోలు, హిపోక్రసీలు విద్యార్థులపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యాశాఖలో అధికారుల మధ్య పొసగడం లేదనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఆఫీసర్ల మధ్య ఆధిపత్య పోరు పీక్ లెవెల్కు చేరిందని బయట పుకార్లు వినిపిస్తున్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్నే తప్పుదోవ పట్టించారనే చర్చ జరుగుతోంది. మొన్న యూనివర్సిటీలో అధ్యాపక పోస్టుల భర్తీకి గైడ్లైన్స్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన జీవో 21 రిలీజ్ కు ముందు ఈ అధికారులు సీఎంకు అసలు విషయం చెప్పలేదని తెలిసింది. యూనివర్సిటీ ఖాళీల్లో కొన్నింట్లో కాంట్రాక్ట్, పార్ట్ టైం ఫ్యాకల్టీ ఉన్న విషయం చెప్పలేదట. దాంతో కాంట్రాక్ట్ టీచర్లు ఆందోళనకు దిగారు. విషయం తెలిసి సీఎం సంబంధిత అధికారులపై ఫైర్ అయ్యారు. ఇక డిగ్రీ అడ్మిషన్స్ విషయంలోనూ ఉన్నత విద్యామండలికి, కళాశాల విద్యాశాఖ అధికారికి మధ్య ఏకంగా గొడవే జరిగిందని ఇంటర్నల్ టాక్. 2025-26 విద్యా సంవత్సరం డిగ్రీ అడ్మిషన్లలో బకెట్ సిస్టమ్ ఉండదని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారని కళాశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన ప్రశ్నించారని, బకెట్ సిస్టమ్ ఉండాల్సిందేనని పట్టుబట్టారట. ఈ గొడవలో పడి దోస్త్ నోటిఫికేషన్ విడుదల ఆలస్యమైంది. ఇటీవల పెట్టిన ప్రెస్ మీట్లో బకెట్ సిస్టమ్ మంచి ఫలితాలు ఇచ్చిందని, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్ పెరిగాయని కమిషనర్ దేవసేన ప్రకటించడం గొడవకు మరింత ఆద్యం పోసినట్లయింది. లాస్ట్ 4 years నుంచి చూస్తే కంటిన్యూస్ ఇంక్రీజ్ ఉంది. I request you to report it. Government degree colleges strength పెరుగుతోంది అని అంటే it is something we all are very happy and proud to share with all of you. Yeah, 100% trained teachers అనేది ఒకటి. ఇంకొకటి ఈ దోస్తు పెట్టడము, బకెట్ సిస్టమ్ పెట్టడము, వీటి వల్ల బాగా మంచి ఫలితాలు కనపడుతున్నాయి. మీరన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు వస్తున్నారు కాబట్టి. నిజానికి డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు ఇంకా చాలా యూనివర్సిటీల్లో జరగలేదు. ఎప్పుడు జరుగుతాయో కూడా క్లారిటీ లేదు. ఈ ఎగ్జామ్స్ ఆలస్యమైతే ఆ ప్రభావం అకాడమిక్ క్యాలెండర్ మీద పడుతుంది. అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీ వీసీలు ఈ విషయంలో విఫలమయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్దన్న పాత్ర పోషించాల్సిన ఉన్నత విద్యామండలి ప్రేక్షక పాత్ర వహిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత విద్యామండలిలో అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేదు, ఒకరంటే ఒకరికి పడటం లేదు. దోస్త్ కన్వీనర్గా ఎవరుండాలనే దానిపై మొన్న పెద్ద డిస్కషనే జరిగిందని టాక్. దోస్త్ నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఒక వైస్ చైర్మన్ హాజరు కాలేదు. ఆయన అలిగారని ప్రచారం జరుగుతోంది. ఉన్నత విద్యామండలిలో చైర్మన్, సెక్రటరీలకు సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు. వైస్ చైర్మన్లు ఇద్దరు కూడా రిటైర్ అయిన వారే కావడం, సమకాలీన అంశాలపై వారు అంతగా అప్డేటెడ్ గా ఉండడం లేదని, దీనికి తోడు ఇగో సమస్యతో సిస్టమ్ను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కొరకరాని కొయ్యగా మారకముందే ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని సిస్టమ్ను సెటరేట్ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.